ప్రథమ సిద్ధి మహిమ సిద్ధి. అలాగే ఈ సిద్ధి బలంతో నేను నా శరీరాన్ని బ్రహ్మాండంలోని ఒక కోణం నుండి మరో కోణం వరకు విస్తరించగలుగుతాను. ఇది నేను పొందిన రెండవ సిద్ధి, అనిమా సిద్ధి. నేను ఈ అనిమ సిద్ధి ఆధారంగా నేను సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల పరివర్తనం చెందగలను. నా ఈ పాదాన్ని కదిలించే ప్రయత్నం చేయండి. పెడుతూనే ఉండాలి. అందుకే నా ప్రభువు నాకు గరిమ సిద్ధిని ప్రసాదించారు. అది ఈ ప్రపంచంలోనే అత్యంత బరువైనది. ఈ శక్తి నా పాదానిది కాదు, నాలోని గరిమ సిద్ధి శక్తి. ఆ కారణంగానే నా పాదాన్ని కదపలేకపోయారు. ఎలా అయితే గరిమ సిద్ధితో నేను అత్యంత భారంగా మారగలుగుతానో, అలాగే లఘిమా సిద్ధితో నేను అంత భారవిహీనంగా అవ్వగలను. నా ప్రభు శ్రీరాముని భక్తి ఎంత భారీగా ఉంటుందో అంతే తేలిగ్గా ఉంటుంది. వాయువుతో సమానంగా బలవిహీనంగా ఉంటుంది నా శ్రీరాముని భక్తి. నాకు అనుగ్రహించిన 5వ సిద్ధి అదే ప్రాప్తి సిద్ధి. దాన్ని ఉపయోగించుకొని ఈ సృష్టిలోని అత్యంత కఠినమైన వస్తువులను కూడా పొందగలను. సిద్ధితో నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా న్యాయంగా నేతృత్వం వహించే ప్రయోజనం నాకుంది. వర్షిత్వ సిద్ధితో నేను ఈ సృష్టిలో నాకు ఈ సిద్ధులన్నీ కూడా ప్రాప్తించాయి.